అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను మీ ఝాన్సీ కృష్ణ. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నాను అనంటే, మనకి ఖమ్మంలో నరసింహస్వామి వారి గుట్టపైన స్వామివారు వెలిసి ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే కదండి. అయితే అక్కడ ఎప్పుడు కూడా పూజలు, అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ ట్రస్ట్ నిర్వాహకులు ఎవరైతున్నారో వారందరూ చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి చేస్తూ అన్నీ వస్తున్నారు. అయితే గత 6 నెలల నుంచి అక్కడ వారు కొత్తగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. అదేమిటి అంటే, ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కొండ చుట్టూ ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మొత్తం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు సాయంకాలం 6 గంటలకి అక్కడ గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. అప్పుడు స్వామివారిని చక్కగా పల్లకీలో ఊరేగించుకుంటూ కోలాట నృత్యాలతో, భజనలతో చక్కగా తాళం వేసుకుంటూ అందరూ ఆనందంగా హాయిగా చక్కగా స్వామివారిని ఊరేగించుకుంటూ ఆ కొండ చుట్టూ కూడా 2 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. అలాగే మనకి అరుణాచలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు అలా జ్యోతిని ఎలా వెలిగిస్తారో అలాగే కర్పూరంతో అక్కడ కొండ మీద జ్యోతిని వెలిగించడం కూడా జరుగుతుందండి. ఇది ప్రతి నెల కూడా చక్కగా చేస్తున్నారు. ఎంతో కన్నుల పండుగ ఉంటుంది. భక్తులు ఎంతో అంగరంగ వైభవంగా చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించుతూ వారికి చేయాలి అనుకున్నది అవకాశం ఉన్నవి వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొంది స్వామివారి ఆశీస్సుల్ని మెండుగా తీసుకుంటున్నారండి. ఈ వీడియో వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది ఎంతవరకు తెలుసో తెలియదు. నాకు తెలిసింది కాబట్టి నేను నా వీడియో ద్వారా, నా ఛానల్ ద్వారా ఇది కొంతమందికైనా తెలియవచ్చు, అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ వెనక కనిపించే వీడియో అంతా కూడా అండి, అక్కడ మొన్న నెల రోజున స్వాతి నక్షత్రం రోజున జరిగిన కార్యక్రమం అంతా అండి. ఆ ఊరేగింపులు కానీ, ఆ స్వామివారి ఉత్సవం కానీ, పల్లకి ఊరేగింపు అన్నీ కూడా మహిళా మండలందరూ, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో హాజరై స్వామివారి ఆశీస్సులను అద్భుతంగా పొందుతున్నారండి. ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్.